హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేను మీ రేణు. కుంభమేళలో చాలా టైప్స్ ఆఫ్ ఘాట్స్ ఉన్నాయి. మేము వెళ్ళింది అరాయల్ ఘాట్. ఆ ఘాట్లో ఇందాక కనిపించిన లాస్ట్ పార్కింగ్ ప్లేస్, కానీ మేము లోపలికి వెళ్ళాము. ఎలా అంటే మాకు విఐపి పాస్ ఉంది కాబట్టి అలా లోపలికి వెళ్ళాము. లేకపోతే జనరల్ అయితే ఆ పార్కింగ్ నుంచి ఇదంతా నడవాలి. అక్కడ మీకు కనిపిస్తున్నట్టు అలా మొత్తం అక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలి. మాకైతే వెహికల్ అలౌ చేశారు, విఐపి లెటర్ ఉంది కాబట్టి. మేము ఆల్మోస్ట్ రీచ్ అయింది ఎర్లీ మార్నింగ్ 3:30, 4కి అలా. అలా మాకు లెటర్ ఉంది కాబట్టి ఈజీ అయిపోయింది. చాలా నడవాల్సి వస్తుంది, చాలా ఉంది నడిచేది. మనం లోపలికి వెళ్ళినాక కూడా చాలా టైప్స్ ఆఫ్ ఘాట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఘాట్కి ఒక్కొక్క నేమ్ ఉన్నాయి. మనం వెళ్ళింది విఐపి ఘాట్ అనమాట. మేము వెళ్ళిన టైంకే విఐపి వచ్చిండే ఆ ఘాట్కి. సో ఆ విఐపి ఎవరో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడండి. ఇప్పుడు మీకు కనిపించే వీడియోలో మొత్తం వాక్ ఏరియా అనమాట. అక్కడ నేను చెప్పాను కదా, అక్కడ నుంచి మొత్తం వాక్, ఇంకా చాలా ఉంది నడిచేది. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఆ ట్రాఫిక్ ఒక్కటి 20 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ 5 to 6 hours చూపించింది. కానీ మనకు వన్స్ లోపల ఎంటర్ అయినాక బాగానే జరిగింది. మేము వెళ్ళింది మరి 4:35 కాబట్టి కాసేపు వెయిట్ చేసి ఒక 9:30, 8కి అలా వెళ్ళాము స్నానానికి. ఇది కనిపించే వ్యూ చాలా బాగుంటుంది చూడండి వీడియోలో. వీళ్ళందరూ అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. వ్యూ చూడండి. కొంచెం ఎర్లీగా రీచ్ అయ్యాము కాబట్టి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని లేసాము ఒక 2-3 hours. ఫైనల్లీ ఇప్పుడు సాంజేర్నికే వెళ్ళాము. మీకు మొత్తం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇందాక చెప్పినట్టు విఐపి వచ్చారని కదా, మీకు డ్రెస్ ప్రకారం ఎవరు వచ్చారో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఒక ఇంట్ ఏంటంటే ప్రజెంట్ ఏపీ లీడింగ్ పార్టీ నుంచి వచ్చారు. గెస్ చేయండి. బాయ్ బాయ్.